మే 6 ప్రాథమిక సత్యాలు. సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు దేవుడు నిర్ణయించిన సరిహద్దుల లోపల మనలను సురక్షితంగా ఉంచే మైలురాళ్ల వంటివి. రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకుని విశ్వసించాల్సిన సత్యాలు ఇవే. ఈ నిత్య సత్యాల భుజస్కంధాల మీదనే క్రైస్తవ్యం యొక్క మొత్తం భారం ఆధారపడి ఉంది. సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు దేవుడు నిర్ణయించిన సరిహద్దుల లోపల మనలను సురక్షితంగా ఉంచే మైలురాళ్ళు. ఉదాహరణకు, మీ తాతగారికి ఒకప్పుడు జాగ్రత్తగా సర్వే చేయబడిన కొంత ఆస్తి ఉందని అనుకుందాం. సరిహద్దు కొయ్యలు నాటినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. కళ్ళకు గంతలు కట్టుకున్న ఆ సరిహద్దులను ఆయన గుర్తించగలరు. కానీ ఆ గుర్తులను ఇతరులకు చూపించడానికి ఆయన ఎన్నడూ సమయం కేటాయించలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ గుర్తులు కుళ్ళిపోయాయి లేదా కొట్టుకుపోయాయి. ఇప్పుడు మీ తాతగారు మరణించి ఆ భూమిని మీకు విడిచిపెట్టారు. కానీ ఒక మోసగాడైన పొరుగువాడు ఆ భూమిని తనదని వాదిస్తూ తాను నాటిన పంటను దానికి రుజువుగా చూపుతున్నాడు. ఆ భూమి దస్తావేజులు, వివరాలు అన్నీ పోయాయి. మీకు కూడా సరైన సరిహద్దులు తెలియవు. కాబట్టి కోర్టులో మీ వాదనను ఎలా గెలుస్తారు? మీ భూమి ఎక్కడ ముగిస్తుందో, పొరుగువాని భూమి ఎక్కడ మొదలవుతుందో ఎవరూ మీకు చెప్పలేదు. కాబట్టి బహుశా మీరు ఆ ఆస్తిని కోల్పోవచ్చు. దీనికి ఆత్మీయ కోణం ఏమిటంటే, ప్రతి ప్రాథమిక సత్యానికి ఆనుకుని ఏదో ఒక దుష్ట పొరుగువాడు, అంటే అబద్ధ బోధ లేదా అసత్యం పొంచి ఉంటుంది. దేవుని పవిత్ర వాక్యమనే ప్రతిష్ఠిత నేలలో అబద్ధాల పంటను పండించి విశ్వాసులను మోసం చేయాలని అది ఆశిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా సత్యంపై అసత్యం ఇంతలా పడగ విప్పడానికి కారణం సేవకులు తమ ప్రజలతో కలిసి సువార్త సరిహద్దులను సరిగా పరిశీలించకపోవడమే. అంటే వారికి ఆ ప్రాథమిక సత్యాల పట్ల సరైన అవగాహన కల్పించకపోవడమే. మన ఇళ్లలో ఉన్నట్లే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నిత్యావసరాలు, మరికొన్ని విలాసాలు ఉంటాయి. విలాసాలు అద్భుతమైనవే. అవి నిత్యావసరాల విలువను పెంచుతాయి. కానీ మన ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు ఆ విలాసాలు తమ ఆకర్షణను కోల్పోతాయి. కంచంలో పెట్టుకోవడానికి ఆహారం లేనప్పుడు ఖరీదైన చైనా పాత్రలతో కూర్చుని ఏమి లాభం? గజగజ వణికే చలికాలంలో వేసుకోవడానికి కోటు లేనప్పుడు పట్టు చొక్కాకు ఉన్న విలువేమిటి? అలాగే ప్రాథమిక సత్యాలు తెలియకుండా ఆత్మీయ విలాసాల వెంట పడడం వ్యర్థం.